దేవుని స్తోత్రం ఎందుకు అన్నాను. దేవుని మాటలు కొంచెంసేపు శాంతిగా. ఇప్పుడు మానవులు ఎట్లా తయారయ్యానంటే వాళ్ళు భక్తిగా ఉండలేరు కానీ యేసు ప్రభు దేవుడా కాదా అనే విధానానికే అడిగే పరిస్థితి వచ్చారన్నమాట. సృష్టికర్త కాదు యేసయ్య అన్నట్టుగా అంటున్నారన్నమాట. అక్కడ దేవుడు యెహోవా దేవుడు చెబుతున్నాడు. యేసు బాప్టిజం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట ఈయనుడు అని చెబుతున్నాడు అన్నమాట. చెబుతుంటే ఆయనే చెబుతుంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారు? యేసు దేవుడు కాదు కదా, యేసు దేవుడు అంటారేంటి, యేసు ఆరాధన చేస్తారేంటి అని అర్థమైన ప్రశ్నలు అడుగుతారన్నమాట. అర్థమైన మాటలు మాట్లాడతారు. ఈ లెవెల్ అంటే సోది మాటలు చెప్పబోళ్ళు, వ్యర్థంగా తిరిగి వ్యర్థంగా మాటలు మాట్లాడే వాళ్ళు. సృష్టికర్త యేసయ్య కృప పొందుకున్న వాళ్ళైతే ఆ మాటలు మాట్లాడరు. యేసయ్య కృప పొందుకోరు. వస్తారు, మందిరానికి వస్తారు, కానీ ఎందుకు వస్తారో భక్తిగా ఉన్న వాళ్ళ పక్కన కూర్చుంటారు. వాళ్ళ చెడగొడతాకి వాళ్ళ పక్కన కూర్చుంటారు వీళ్ళు. అది సైతాను చేసే పని, వీళ్ళు చేసే పని కాదులేదు. సైతాను చెప్పినట్టు వీళ్ళు వింటున్నారన్నమాట. భక్తిగా ఉన్న వాళ్ళ పక్కన కూర్చుని అతని కాడ మా దేవుని మాటలు ఎన్నీయకుండా అయ్యాని ఇయ్యని చెబుతారు. ఆరాధన చేయకుండా ఏవో మాటలు వ్యర్థమైనవి చెబుతారన్నమాట. ఈతన ఆత్మ కలిగిన అతనైతే కాదు తప్పించుకుంటాడు. ఆత్మలో అప్పుడే ఎదుగుతున్న వాడైతే ఆ మాటలకు అనుమానమని నిజమేగా అనుకుంటారు. నిజమేగా అంటే నిజమే అంటే ఎవరో అన్నది అన్నమాట. అవ్వ ఆ పండు తినొద్దు అన్నాడు, అసలు ముట్టుకుంటేనే చచ్చిపోతాం అన్నాడు అంటే సైతాన్ ఏం చేసింది? ముట్టుకో సాబు అని ముట్టుకున్నది. ముట్టుకున్నాక సావలేదుగా, తిన్నా సాబు అని అంటే అవునా అని అప్పుడు సరే అప్పుడు తింటారన్నమాట. ఆ సాతానికి లోబడింది కాకుండా వాళ్ళు ఆవిడ లోబడింది కాకుండా ఆదాము కాడ తీసుకెళ్ళిస్తుందన్నమాట. అట్లాగే ఒకరు చెడింది కాకుండా ఇంకొకరు చెడితే కూర్చుంటారు వీళ్ళు. వాళ్ళు అట్టంటగా వీళ్ళు ఇట్టంటగా అని అంటారన్నమాట. దురదశవులు కలిగిన వాళ్ళు, అదే దురదశవులు కలిగిన వాళ్ళు అయితే వింటారు ఆ మాటలు. ఒకవేళ ఏం చేస్తారు, విన్నట్టు వింటారో వదిలేస్తారు. ఏంటంటే మళ్ళీ అతని మాట కాదంటే మళ్ళీ అతని మొహం శనబుచ్చిపోద్దని ఏదో మాట ఏదో అన్నట్టుగా వింటారన్నమాట. అన్నట్టుగా విని వదిలేస్తారన్నమాట. అట్లాగే అట్లాంటి వాళ్ళు తయారయ్యారు మనుషులు. ఇప్పుడు సృష్టికర్తనే అనుమానించే రోజులు వచ్చేసినాయి. మనుషులు అట్లా వచ్చారు రోజులు కాదు, మనుషులే. ఏది అధికంగా ఏంటి తిన్నవాడు అంట, ఇది ఆకలిలో ఉన్నవాడైతే ఏ పచ్చడి మెతులు పెట్టినా తింటాడు. అదే ఆకలి తీరిపోయింది అనుకో, పలవా పెట్టినా కానీ తినడు కదా, అడికి ఎక్కేసిమయ్యి అవి కుక్కని చేద్దే, దాన్ని కక్కుర్తిగా తినేద్ది. మనుషులేమో తొక్కేస్తాడనమాట. ఏంటి ఇంకా ఇప్పుడు కడుపు నిండా తింటారు, ఇంకేం చేస్తారు? ఇంకా పెడితే ఏం చేస్తారు? అది పక్క చేసుకుని పడుకుంటారు అన్నమాట. అట్లాగే
అట్లా మనం చేయకూడదు. వాక్యం కాడ ఎక్కువ వాళ్ళు ఇన్ని చెడిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ వాక్యాన్ని వాళ్ళకి మలుచుకునే రీతిగా మలుచుకునే వాళ్ళు అయితే ఏం పడిపోరం. ఆ వాక్యాన్ని ఇముడ్చుకోలేక అట్లాంటి వాళ్ళ మాటలు విని వీళ్ళు కాడ చెడిపోతారన్నమాట. వాళ్ళు అన్నప్పుడు మనం ఉండాలి, మాకు తెలిసే వెళ్ళిపోయా అనాలి. అట్లాంటి వాళ్ళు సంఘంలో కాడ వస్తారన్నమాట. వచ్చి భక్తిగా ఉన్న వల్ల చెరుపుతారు. యేసయ్య దేవుడు కాదుగా, యేసయ్య దేవుడిని అంటారేంటి అని అంటారు. అక్కడ యెహోవా దేవుడే చెబుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినమని చెబుతున్నాడు మాట. చెబుతుంటే ఆయనే చెబుతుంటే ఈ మనుషులు తయారయ్యారు. మనుషులు తిని ఎక్కేసమయ్యే ఏం చేయలేక ఏం చేస్తారో తిన్నవాళ్ళు కడుపు ఖాళీ అయ్యేదాకా ఆ మాటలు ఈ మాటలు చెప్పాలిగా చెబుతారన్నమాట. ఆ మాటలు ఈ మాటలు వ్యర్థమైన మాటలన్నీ చెబుతారు. వాళ్ళు ఎవరి సంబంధులు అంటే సైతాన్ సంబంధులు అన్నమాట. సైతాన్ అన్నట్టు దేవుడు అన్నాడంట, యెహోవా దేవుడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు సైతాను అంటే, నాకేం పని ఉందా, భూలోకంలో అటు ఇటు తిరుగుతుమే కానీ నా పని, అటు ఇటు తిరుగుతా ఇదిగో ఇక్కడికి వచ్చాను, మీ దేవదూతలు కనపడితే ఇక్కడికి వాళ్ళంటే ఇక్కడికి వచ్చాను అందట. అట్లాగే అటు ఇటు తిరిగే పని వాళ్ళ పని. ఆ ఇంటికి ఇంటికి ఆ కొంపకి ఈ కొంపకే తిరుగుతారన్నమాట. వాళ్ళకి ఇసుక ఉండదేక, ఇసుక ఉండదు, తప్పులు పెడతా మట్టుకు రెడీ. అట్లాంటి వాళ్ళు తయారైపోయారు మూర్ఖులుగా. ఇది మంచిగా ఇది చెడా అది ఆలోచించే ఇది లేదు, జ్ఞానం లేదు వాళ్ళకి. జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే అట్ట మాట్లాడరు, జ్ఞానం లేదు వాళ్ళకి. వస్తున్నారు దేవుళ్ళు పరిపూర్ణంగా సాగితే వాళ్ళకి పరిపూర్ణానికి జ్ఞానం వస్తుంది. ఏ మాటలు నమ్మరు, వస్తున్నారు దేవుళ్ళు ఆరాధన చేసేది ఎక్కడ, పైన ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటాం, ఆరాధన టైం దాకా ఉంటాం, ఎట్ట ఒకటి ముగించాక వెళ్ళిపోతాం. అదేమంటే నేను దేవుడు పెట్టినాయి అని చెప్పుకుంటాం. ఏదో ఒకటంటే ఎంతే ఆ మాటలు ఊరుకోమన్నా అనుకో, భలే భక్తులు బయలుదేరావు, మేము దేవుని బిడ్డలమేనయ్యా, మేము యేసుని ఆరాధన చేస్తున్నాము, నువ్వే కాదు అని అంటారన్నమాట. మనల్ని అంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళు ముదిరిపోయారన్నమాట. ముదురు బెండకాయలు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారన్నమాట. మూర్ఖులైపోయి నాశనం వచ్చేస్తుంది మానవులకే. ఇట్లాంటి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నాశనం దగ్గరలోనే ఉంది. నాశనం దగ్గరలోనే ఉంది, అది గ్రహించరు. మేము మాట్లాడంగా మాదే గొప్ప, మేమే గొప్పవారు, అందరిలో మేము మాట్లాడాం, అందరిలో చేసాం అన్నట్టుగా అనుకుంటారు. వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి మప్పు తెస్తుందని వాళ్ళు తెలుసుకోరన్నమాట. తెలుసుకోకుండా ఆ ఇంటి మాటలు ఈ ఇంటి మాటలు మనకి ఎందుకు ఆ మాటలు, దేవుడి బిడ్డలకు ఆ మాటలు పనికిరావు. అసలు దేవుడి బిడ్డలు కాదు, ఎవరికి పనికిరావు. అట్లాంటి మాటలు మాడకూడదు. అట్లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, దేవుని గుర్తించని బిడ్డలు ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, దేవుడి శిష్యులే గుర్తించలా. ఒకసారి పడవపై అన్నం చేస్తుంటే యేసు అట్లా అమరం మీద పడుకుంటే ఆ పడవ మీద గాలి వానం వచ్చి
అల్లల చేత కొట్టుకుంటున్నాం ఆట కొట్టుకుంటుంటే అప్పుడు వీళ్ళు తెడ్డేసి ఆపుదామనుకుంటే ఎక్కడ ఆగేదట్లేదు ఇలాగే ఎక్కడ ఆగిద్ది ఇలాగే అప్పుడు వేసే దగ్గరికి వెళ్ళిపోయి వేస్తే మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అని లేపేసారన్నమాట. చింత కలిగిన వాడు కాబట్టి అమర మీద బొబ్బున పడుకున్నాడు అనమాట. అప్పుడు లేచి గాలిని గద్దించాడు అనమాట. సముద్రాన్ని అణిసివేశాడు, గాలిని అణిసివేశాడు అనమాట. అణిసివేస్తే అప్పుడు ఏం లేవనుకుంటారు చూసా, ఏంటి సముద్రము గాలి ఈయనకి ఇవ్వబడుతుంది ఏంటి, ఈయనెవరో అంటారన్నమాట. ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయన శిష్యులు అనిపించుకుంటున్నారు, ఈయన ఎవరో అంటున్నారు అన్నమాట. ఆయన చేసే కార్యాలు చూస్తున్నారు, అన్నీ చూసి అంటారు మళ్ళీ సముద్రము గాలి ఈయనకు లోబడుతుంది, ఈయన మాట వింటున్నాయి, ఈయన ఎవరంట ఎవరో ఈయన అని అంటారు అన్నమాట. ఎవరని అమ్మడిస్తారు వీళ్ళు. రొట్టెలు పెడుతుంటే తిని తిరుగుతుంది కాదు, అసలు ఆయన ఎవరు ఏంటి, మన రక్షకుడా కాదా అని గుర్తించాలి కదా. ఆ జ్ఞానం లేదు. ఈయనెవలో గాలి సముద్రం లోబడుతుంది ఈయనకి, ఈయనెవలో అంటున్నారన్నమాట. ఆయనతో తిరిగిన శిష్యులే ఆయన గుర్తించలేకపోతున్నారు. ఇంకా యువతలో ఇంకా మనుషులు మనమే గుర్తిస్తాం, అల్లం గుర్తిస్తారు. ఇప్పుడు దేవుడు ఆత్మ కలిగిన వాళ్ళు అయితే ఇదంతా గుర్తిస్తారు. దేవుడు ఆత్మ పొందుకుంటా ఎక్కడ వెళ్ళిన కాడ నుంచి ఆ మాటలు చెప్పుకుంటాం, ఈ మాటలు చెప్పుకుంటాం, వాళ్ళ గురించి చెప్పుకుంటాం, వీళ్ళ గురించి చెప్పుకుంటాం, ఇవే సరిపోతుందన్నమాట. దేవుడిని ఆరాధించేది ఇంకెక్కడ. ఇట్లాంటి వాళ్ళు పశ్చాత్తాపం ఆ మాటలకే వస్తారన్నమాట. వీళ్ళు దేవుని మీద భక్తి కలిగేది వచ్చేది. ఎవరికి శిస్తులు పెడదామా, ఎవరికి దెబ్బలాటలు పెడదామా, పాస్టర్ గారు అట్లాంటిగా, వాళ్ళు అట్లాంటిగా, సంఘ పెద్దలు ఇట్లాంటిగా, ఆవిడ అట్లాగంటగా అని అంటారు అన్నమాట. అట్లాంటిగా ఇట్లాంటిగా అనేది ఎవరో సైతానే. అట్లాంటిగా అవనే ఏముంది ఏంటి ముట్టుకుంటే చనిపోతావా, ముట్టుకోండి సావరు. అట్లా దేవుడు మీరు దేవదత్తలాగా అవుతారని అట్లా చెప్పాడు. ఉత్తిదే ఏమవుద్దో తీసుకోండి తినండి అని చెప్పింది మాట సాయితాను. అప్పుడు ఆ అవ్వమ్మ తీసుకుని తినేసింది. అవ్వమ్మ పాపం తెచ్చింది మొదట. అవ్వమ్మ తెచ్చింది అంటేనే ఆడవాళ్ళకి పచ్చేత లేదు. మగవాడే తొందరగా సైతానికి లోబడ్డు, కానీ ఆడదూరికే లోబడిపోద్ది మాటలకి. అట్లాంటి ఇద్దరు మనలో ఉండకుండా దేవుణ్ణి మనం నిండు మనసు కలిగి పూర్ణ మనసుతో ఆరాధిస్తూ ఆయన గణపరుచుకుంటూ ఆయన కృపను పొందుకుంటూ ఆయనలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించిన కాక ఆమెన్. స్తోత్రం. నేను ఇప్పటి వరకు మాతో ఏం మాట్లాడి మా దేవాన్ని స్తోత్రం. మేము ఎట్లా ఉండాలో ఎట్లా ప్రవర్తించాలో మనం మాట్లాడి తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. అట్లా ఉండే జీవితాలు నాకు అందరూ దయచేసి నాయన తండ్రి మీ జ్ఞానం కలిగి ఉండాలి తండ్రి. ఎక్కువ జ్ఞానం మాకున్నా కానీ ఇట్లా మాటలే వస్తాయండి నాయన. ప్రభా మిమ్మల్ని అనుసరించి జీవించే బిడ్డలుగా మేము ఉంటానికి సహాయం చేసి మీలో ఆత్మీయంగా బలపరిచి కాపాడు సహాయం చేయమనేశ్వరంలో ప్రార్థనేసి అడుగు సహాయం చేస్తున్నా. నీకు ఎలా స్తోత్రాలు తెలుసు పరమ తండ్రి. ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారిని నిసిగించి కృపా పరిశుద్ధాత్మ అనుసరించి ఇక్కడ చేయండి. నాకు లోకంలో సకల పరిస్థితులు తోడై నడిపించిన గాక. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా.